So in today's class, we are going to start word formation. అంటే పదాల యొక్క ఫార్మేషన్ అనమాట. అంటే పదాలు ఎలా తయారవుతాయి ఇంగ్లీష్లో అనే దాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం అనమాట. కొన్ని మనకు రూట్ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ రూట్ వర్డ్స్కి మనం ఏం చేస్తాము, ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల కొత్త పదాలు ఫామ్ అవుతాయి, సఫిక్స్ యాడ్ చేయడం వల్ల కొత్త పదాలు ఫామ్ అవుతాయి, లేదా వాటిలో నుంచి కొన్ని అక్షరాలు తీసేయడం వల్ల ఇంకో కొన్ని కొత్త పదాలు మనకు ఫామ్ అవుతాయి అనమాట. సో వర్డ్ ఫార్మేషన్ మనం మార్ఫాలజీ అని కూడా అంటాము. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవచ్చు. మార్ఫాలజీ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లాగా తీసుకుంటే వర్డ్ ఫార్మేషన్ ని మనం మార్ఫాలజీ అంటాము. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్ సైంటిఫికలీ అన్నప్పుడు మార్ఫాలజీ అంటాం అనమాట. సో వర్డ్ ఫార్మేషన్ ఆల్సో నోన్ యాజ్ మార్ఫాలజీ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ వర్డ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వన్స్ బై యాడింగ్ అఫిక్సెస్. అఫిక్సెస్లో ఏమొస్తాయి మనకు, ప్రిఫిక్సెస్ అంటే పదానికి ముందు వాడినాం అంటే తల, ఒక పదానికి తల జోడించినాం అనుకోండి ఇంకొక కొత్త పదం అవుతుంది. సఫిక్సెస్ అంటే తోక జోడించే వాళ్ళు ఇంకొక పదం అవుతుంది. అట్లా ఇన్ఫిక్సెస్, తర్వాత సర్కంఫెక్సెస్ అంటూ మనకు రకరకాల టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అందులో మనం వాడడం వల్ల ఏమవుతుందంటే కొత్త పదాలు తయారవుతాయి అనమాట. సో తెలుగులో వచ్చేటప్పటికి మార్ఫాలజీ అని పిలుస్తారు అనమాట వర్డ్ ఫార్మేషన్ ని. ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రిఫిక్సేషన్. ప్రిఫిక్సేషన్ అంటే ఏమి, ఒక పదం మనం తీసుకున్నప్పుడు ఆ పదానికి మనం ఏం చేస్తాము, ఇంకొక కొత్త అక్షరాన్ని కావచ్చు లేదా కొన్ని అక్షరాలని మనం ఏం చేస్తాం ముందు జోడిస్తాం. అంటే తలకు అన్నట్టు అంటే ముందు జోడిస్తాం, ప్రిఫిక్స్ జోడిస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, మనకు హ్యాపీ అనే పదం ఉంది, దాన్ని ముందర అన్ పెట్టినాం అనుకోండి అది అన్హ్యాపీ అవుతుంది అనమాట. అంటే ప్రిఫిక్సింగ్ టు ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్ టు క్రియేట్ ఎ న్యూ వర్డ్ విత్ ఎ డిఫరెంట్ మీనింగ్, దాన్ని మనం ప్రిఫిక్సేషన్ అంటాం అనమాట. ఇది చాలా కష్టమైన టాపిక్ ఏం కాదు కనుక త్వరగా నేను వెళ్ళిపోతాను ముందుకి. నెక్స్ట్ సఫిక్సేషన్ అంటాం. అంటే ఒక పదాన్ని తీసుకుంటాం, రూట్ వర్డ్ తీసుకుంటాము, దానికి ఏం చేస్తున్నాం మనము చివర్లో తోకను ఇంకొక చిన్న అక్షరాలు తగిలిస్తాం అనమాట. నా మాట వినిపిస్తుందమ్మా అందరికి? నవీన్ సార్, ఆయిషా చెక్ చేసుకోమా, నెట్ చెక్ చేసుకోమా. రైట్. సఫిక్సేషన్ అంటే ఏముంటుంది, ఒక పదానికి నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్. సరేనమ్మా, మీరు వింటూ ఉండండి. మరి ఒకవేళ మీకు వాయిస్ ఇబ్బంది అనిపిస్తా ఉందనుకోండి ఇంకోసారి రీజాయిన్ కండి, లేదంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీకు నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడే ఇంకొకసారి చూసుకోవచ్చు అనమాట. లేట్ అయిపోతుంది, లేకపోతే నేను టాపిక్స్ కంప్లీట్ చేయలేను అనమాట త్వరగా. సో ప్రిఫిక్సేషన్ అంటే ఏమి, ఒక పదం తీసుకున్నాం, హ్యాపీ అనే ఒక రూట్ వర్డ్ తీసుకున్నాము. ఆ హ్యాపీ దానికి మనం ఏం చేసినాము, యు అనే ఒక ప్రిఫిక్స్ ని యాడ్ చేయడం వల్ల ఏమైపోయింది, అన్హ్యాపీ అయిపోయింది. అలాగే హ్యాపీ అనే దాని పదాన్ని తీసుకొని దానికి తోకని జాడించినాం అనుకోండి, అంటే ఏం చేస్తాం, ఎన్ఈఎస్ఎస్ అనే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసినాం అనుకోండి, అదేమైపోయింది, హ్యాపీనెస్ అయిపోయింది. అంటే ఏదన్నా ఒక పదానికి తల అంటే ముందర జోడిస్తే, ప్రిఫిక్స్ జోడిస్తే దాన్ని ప్రిఫిక్సేషన్ అంటారు. టోకన్ అంటే చివర్లో జోడించినాం అనుకోండి దాన్ని సఫిక్సేషన్ అంటారు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, కన్వర్షన్ ఉంది. కన్వర్షన్ అంటే ఏమి, చేంజింగ్ ద గ్రామటికల్ కేటగిరీ ఆఫ్ ఎ వర్డ్ వితౌట్ యాడింగ్ అఫిక్సెస్. అంటే ఎటువంటి చేంజెస్ లేకున్నా కూడా దాన్ని మనం ఏం చేయొచ్చు, గ్రామటికల్ గా మార్చేయచ్చు. టెక్స్ట్ అనేది నౌన్ గా వాడచ్చు, టెక్స్ట్ అనేది వర్బ్ గా కూడా వాడచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక పదం చెప్తా చూడండి, కుక్ అని ఉంది, COOK. కుక్ అంటే వంటవాడు అని అర్థం. ఆ కుక్ ని మనం ఏం చేయొచ్చు, హీ కుక్స్ వెల్ అంటాం, అంటే అతను వంట బాగా వండుతాడు అని అర్థం వస్తుంది. సో కుక్ అనేది నౌన్ గాను వాడచ్చు, కుక్ అనే దాన్ని వర్బ్ గానే వాడచ్చు. దాన్ని ఏమంటాము, కన్వర్షన్ అని అంటాం అనమాట. ఫోర్త్ వన్ నుంచి కంపౌండింగ్. అంటే కంపౌండింగ్ అంటే మీ కంబైనింగ్ 2 or more words to create a new word with a unified meaning. అంటే రెండు రూట్ వర్డ్స్ తీసుకొని ఆ రెండింటిని కలపడం వల్ల ఏమవుతుంది, మనకు కొత్త పదం మనకు సృష్టించబడుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం, కంపౌండింగ్ అంటాం అనమాట. సో బ్లాక్ బోర్డ్, బ్లాక్ అనేది ఒక పదము, బోర్డ్ అనేది ఒక పదం కనుక బ్లాక్ బోర్డ్ అనేది మనము కంపౌండింగ్ వర్డ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏముందో చూద్దామనండి. నెక్స్ట్ రీడూప్లికేషన్ అంటాం. రీడూప్లికేషన్ అంటే ఏమి, రిపీటింగ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ టు క్రియేట్ ఏ న్యూ వర్డ్. ఎగ్జాంపుల్ వచ్చి బూబు అంటాం అనమాట. అంటే ఒక పదాన్ని ఇంకొకసారి రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదొక కొత్త పదం లాగా తయారైపోతుంది. దాన్ని రీడూప్లికేషన్ అంటారు. నెక్స్ట్ డెరివేషన్ అంటాం. డెరివేషన్ అంటే ఏమి, క్రియేటింగ్ ఏ న్యూ వర్డ్స్
from an existing word by changing its form or adding affixes. అంటే ఇక్కడ ఏముంది, మనకు హ్యాపీ అనే పదం తీసుకున్నాము, దాని ముందర ప్రిఫిక్స్ అన్ పెడితే అన్హ్యాపీ అయిపోయింది, దాని తర్వాత సఫిక్స్ పెట్టినప్పుడు ఈఎన్ఎస్ఎస్ పెట్టినప్పుడు ఏమైంది, హ్యాపీనెస్ అయిపోయింది. అలాగే దాన్ని హ్యాపీలీ ఆర్ అన్హ్యాపీ అంటే ఇంతకు ముందే మనం దాన్ని ఒకదాన్ని ఇలాగైనా మార్చుకోవచ్చు, అలాగైనా మార్చుకున్న వల్ల దాని ఏమవుతుందంటే మనకి డెరివేషన్ అంటాం అనమాట. అంటే వర్డ్ ఫార్మేషన్లో మనకు ఇక్కడ చూడండి, ప్రిఫిక్సేషన్ ఉంది, సఫిక్సేషన్ ఉంది, కన్వర్షన్ ఉంది, కాంపౌండింగ్ ఉంది, తర్వాత మనకు రీడూప్లికేషన్ ఉంది, డెరివేషన్ ఉంది. వీటితో పాటు ఇంకొకటి కొన్ని ఉన్నాయన్నమాట. అవి వచ్చి బ్లెండింగ్ అంటాం. బ్లెండింగ్ అంటే ఏమి, కంబైనింగ్ పార్ట్స్ ఆఫ్ టూ వర్డ్స్ ఆర్ మోర్ వర్డ్స్ టు క్రియేట్ ఎ న్యూ వర్డ్. అంటే ఒక పదాన్ని మనం ఏం చేస్తాము, రెండు పదాల్లోంచి సగం సగం తలా ఒక చోట్లోంచి తోకు ఒక దాంట్లోంచి తీసుకొనేసేసి మనం రెండింటిని కలిపి కొత్త పదాన్ని సృష్టిస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన పదం వచ్చి బ్రంచ్ అని ఉంది. బ్రంచ్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నాము, బ్రేక్ఫాస్ట్లో నుంచి, లంచ్లో నుంచి. అంటే బ్రేక్ఫాస్ట్లో నుంచి కొన్ని అక్షరాలు, లంచ్లో నుంచి కొన్ని అక్షరాలు తీసుకొని మనం బ్రంచ్ అనే పదాన్ని సృష్టించడం జరిగింది. దీన్ని ఏమంటారంటే బ్లెండింగ్ అని అంటారనమాట. నెక్స్ట్ యాక్రోనిమ్స్ అంటాం. యాక్రోనిమ్స్ అంటే ఏమి, మామూలుగా మనకు అబ్రివేషన్స్ అని అంటాం, కానీ యాక్రోనిమ్స్ అంటే ఒక లెందీ ఉన్న సెంటెన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక సంస్థ పేరు కావచ్చు, దాన్ని మనం ఏం చేస్తాము, కుదించి కొన్ని అక్షరాలు మాత్రమే పలుకుతాం అనమాట. ఫార్మింగ్ ఏ వర్డ్ ఫ్రమ్ ద ఇనిషియల్ లెటర్స్ ఆఫ్ ఎ ఫ్రేజ్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ వర్డ్స్. ఎగ్జాంపుల్ నాసా, ఇస్రో. సో వీటిని ఏమంటాం మనము, నాసా ఏం పలకాల, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కానీ పలకడం బదులు నాసా అని, ఇస్రో అని మనము పలుకుతాం అనమాట. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే యాక్రోనిమ్స్ వేరు, అబ్రివేషన్స్ వేరు. యాక్రోనిమ్స్ నాసా అంటాము, ఇస్రో అంటాం, కానీ యుఎస్ఏ అంటాం. అబ్రివేషన్స్ వచ్చేటప్పటికి యుఎస్ఏ అంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని, యునైటెడ్ కింగ్డమ్ని యూకే అంటాం. అంతేకాని యుసా అని మాత్రం మనం కనుక యాక్రోనిమ్స్ ని మనం కలిపి పలుకుతాము, అబ్రివేషన్స్ ని విడివిడిగా పలుకుతాము. నెక్స్ట్ బ్యాక్ ఫార్మేషన్కి వచ్చేటప్పటికి ఏముంది, క్రియేటింగ్ ఎ న్యూ వర్డ్స్ బై రిమూవింగ్ అన్ అఫిక్స్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ వర్డ్స్. అంటే ఉన్న దాంట్లో నుంచి కొన్ని అక్షరాలు తీసేయడం వల్ల మనకు ఇంకొక కొత్త పదాన్ని సృష్టించవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఎడిటర్ అనే పదాన్ని మనం ఎడిటోరియల్ ద్వారా మనము తీసుకోవడం జరిగింది. అంటే ఎడిటోరియల్లో ఐఏఎల్ అనే అక్షరాలు తీసేయడం వల్ల మనకు ఎడిటర్ అనే పదము వచ్చింది. నెక్స్ట్ వచ్చి క్లిప్పింగ్ అంటాం. క్లిప్పింగ్ అంటే ఏమి, షార్టనింగ్ ఏ వర్డ్ బై రిమూవింగ్ వన్ ఆర్ మోర్ సిలబస్. అంటే ఉన్న దాంట్లో నుంచి మనం కొన్ని అక్షరాలు తీసేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇంకొక కొత్త పదం మనకు సృష్టించబడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఉంది, టెలిఫోన్ ఉంది. టెలిఫోన్లోంచి మనం టెలి అనే పదాలు తీసేయడం వల్ల, అక్షరాలు తీసేయడం వల్ల మనకు ఫోన్ అనే పదం వస్తుంది అనమాట. అంటే వర్డ్ ఫార్మేషన్లో మనకున్నటువంటి రకరకాల వర్డ్ ఫార్మేషన్ టెక్నిక్స్లో ప్రిఫిక్సేషన్, సఫిక్సేషన్, కన్వర్షన్, కాంపౌండింగ్, నెక్స్ట్ వచ్చి బ్లెండింగ్, యాక్రోనిమ్స్, బ్యాక్ ఫార్మేషన్, క్లిప్పింగ్ అండ్ రీడూప్లికేషన్, డెరివేషన్. ఇవి మనకు ఉన్నటువంటి వర్డ్ ఫార్మేషన్ నుండి వివిధమైన టెక్నిక్స్ అనమాట ఈ వర్డ్ ఫార్మేషన్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్వశ్చన్స్ కొని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నవీన్ సార్. What word formation process is used in unhappy from happy? Answer is option A, sir, prefixation. రైట్. హ్యాపీ ముందర అన్ జోడించిన Option B is suffixation. చాలే ఆన్సర్, మనం త్వరగా క్లాస్ ముగిద్దాము. ఆన్సర్ వచ్చి ప్రిఫిక్సేషన్ కదా, ఎందుకంటే హ్యాపీ అనే పదం ముందర అన్ అనేది వాడినాం కనుక, తల జోడించినాం కనుక దాన్ని ప్రిఫిక్సేషన్ కిందకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ నవీన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆయిషా. ఆయిషా, Answer. What word formation process is used in toothbrush from tooth and brush? It is prefixation, suffixation, compounding, conversion. It is C, compounding, sir. కరెక్ట్. ఎందుకంటే టూత్ అనే ఒక పదాన్ని, బ్రష్ అనే పదాన్ని రెండింటిని కలపడం వల్ల టూత్ బ్రష్ అనే పదం ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, రవి సార్. Okay, sir. What word formation process is used in the teacher from teach? Options are prefixation, suffixation, compounding, conversion. Teacher. Teach.
టీచ్ అనే పదంలో మనం టీచర్ అనే పదాన్ని ఎలా సృష్టించినాము? కన్వర్షన్ సార్. ఒకసారి చూడండి సార్, అది టీచ్ అనే పదం తీసుకుంటే దానికి తర్వాత మనం ఈఆర్ అనే అక్షరాలు 2 జోడించినాం కదా. తోక, అవునవును సార్. తోక అంటే ఏమొస్తుంది అక్కడ మనకు? సఫిక్సేషన్ కదా. అవునవును సార్. సఫిక్స్. సో ప్రిఫిక్స్ అంటే అవును. తల, సఫిక్స్ అంటే తోక, గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ 4th క్వశ్చన్, రమాదేవి అన్మ్యూట్ చేసుకుని త్వరగా చూడండి. ఓకే. What word formation process is used in quickly from quick? LY యాడ్ చేసినారు కాబట్టి చెప్పుమా. కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే ఏమి ఒకసారి చూద్దాం. LY యాడ్ చేశారు కాబట్టి రైట్. కాంపౌండింగ్ అంటే ఏముంది ఇక్కడ? అంటే రెండు వేరే కంబైనింగ్ 2 or more words, 2 పదాలని కలిపితే కాంపౌండింగ్ వర్డ్ అంటాం. ఇక్కడ మనం చేసింది ఏముంది? ఈ క్వశ్చన్ లో ఉన్నది ఏముంది? LY కలిపాం. క్విక్ కి LY కలిపినాం అంతే కదా. ఒకసారి చూడండి, దీంట్లో డెరివేషన్, రీడూప్లికేషన్, క్లిప్పింగ్, బ్యాక్ ఫార్మేషన్, అక్రోనిమా, బ్లెండింగ్, లేకపోతే కాంపౌండింగ్, కన్వర్షన్, లేకపోతే సఫిక్సేషన్ కదమ్మా. ఈజీనే కదా క్వశ్చన్. సరే, సో కన్ఫ్యూజ్ కావద్దండి, ప్రాక్టీస్ చేసుకోవడం. నేను చెప్తున్నప్పుడు ఏమైంది, తల అంటే ప్రిఫిక్స్, తోక అంటే సఫిక్స్, గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన పదానికి అక్షరాలు ఇటువైపు యాడ్ అయి ఉంటే ప్రిఫిక్స్ అంటాము, చివర్లో యాడ్ అయి ఉంటే సఫిక్స్ అంటాము. సరేనా? రైట్. నెక్స్ట్ షార్ట్ ఫార్మ్స్ అని ఉందన్నమాట. ఇది ఈజీ టాపిక్. షార్ట్ ఫార్మ్స్ అంటే ఏమి? మామూలుగా మనం కెనాట్ అని, ఐ ఆమ్ నాట్ అని, యు ఆర్ అని, ఇట్ ఈజ్ అని, దే హ్యావ్ అని అంటాము. కానీ దాన్ని మనం షార్ట్ ఫార్మ్స్ లో రాయడం వల్ల ఏమవుతుందంటే, కుదించి రాయడం వల్ల త్వరగా రాయడానికి మనకు వీలు కలుగుతుంది అనమాట. అంతకు మించి ఇందులో చెప్పుకోవడానికి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం పెద్దగా లేదనమాట. షార్ట్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కాంట్రాక్షన్స్ ఆర్ అబ్రివేషన్స్ ఆర్ షార్టెండ్ వర్షన్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. They are often used in informal writing, speech and digital communication to save time and space. So short forms ని మనం ఎందుకు వాడతామంటే to save time and space, అంటే కాలాన్ని తర్వాత స్పేస్ ని అనవసరంగా వేస్ట్ చేయకుండా ఉండడం కోసం మనం షార్ట్ ఫార్మ్స్ వాడతాం. చాలా షార్ట్ ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని మాత్రం మనకు ఇంపార్టెంట్ గా ఉంటాయి అన్నమాట. సో షార్ట్ ఫార్మ్స్ లో కాంట్ అని, ఐ యామ్ అని, యు ఆర్ అని, ఇట్ ఈజ్ అని, దే హ్యావ్ అని, ఐ వుడ్ అని, యు వుడ్ అని మనకు షార్ట్ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అబ్రివేషన్స్ ఉంటాయి. మీకు నేను ఇంతకు ముందే చెప్పాను, యాక్రోనిమ్స్ వేరు, అబ్రివేషన్స్ వేరు. యాక్రోనిమ్స్ అంటే నాసా కావచ్చు, లేకపోతే ఇస్రో కావచ్చు. అట్లా కొన్ని మనం ఏం చేస్తామంటే పెద్ద టైటిల్స్ ఉన్నవన్నీ, అంటే పేర్లు ఉన్నటువంటి వాటిని ఏం చేస్తామంటే మన సౌలభ్యం కోసము మనం చిన్న ఫామ్ చేసుకొని మనం యాక్రోనిమ్స్ వాడుకుంటాం. యాక్రోనిమ్స్ మీరు కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ ఉంది, దానికి 10 సైడ్ హెడ్డింగ్లు ఉంటాయన్నమాట. ఆ 10 సైడ్ హెడ్డింగ్లు గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకున్నప్పుడు ఆ 10 సైడ్ హెడ్డింగ్లో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకొని ఒక యాక్రోనిమ్ లాగా తయారు చేసుకున్నాం అనుకోండి, మనము గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. థియరీ ఎగ్జామ్స్లో అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు దీన్ని మనము గుర్తుపెట్టుకుంటాం అనమాట. అబ్రివేషన్స్కి వద్దామనండి. అబ్రివేషన్స్ అంటే మీ సంక్షిప్తాలు అంటారు తెలుగులో. మరి అబ్రివేషన్స్ ఆర్ షార్ట్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ typically consisting of initial letters or parts of words. They are commonly used to save time and space. So, short forms, abbreviations, time save చేయడం కోసం వాడతాం అనమాట. ఈటీసీ అంటే అబ్రివేషన్ అంటే ఎట్సెట్రా అని, దాని అర్థం ఏమంటే అండ్ సో ఫోర్త్. అంటే మీకు ఎగ్జామ్లో ఈటీసీ అని ఇచ్చేస్తే ఎక్సెట్రా అని మీరు రాస్తారు. కాకపోతే దాని అర్థం ఏమైనా కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు కనుక ఈటీసీ అంటే ఎట్సెట్రా, దాని మీనింగ్ వచ్చి అండ్ సో ఫోర్త్. ఎట్సెట్రా అనే దానికి అసలైన మీనింగ్ వచ్చి అండ్ సో ఫోర్త్ అనేది మీనింగ్. నెక్స్ట్ మిస్టర్ అంటే అబ్రివేషన్ వచ్చి మిస్టర్ డాట్ ఉందనుకోండి, మిస్టర్ అండి యూజ్డ్ యాజ్ అ టైటిల్ బిఫోర్ ఎ మ్యాన్ సర్నేమ్ అని. మిస్ అనేది అమ్మాయిలు, పెళ్లికాని అమ్మాయిలు కావచ్చు, లేదా మిస్సెస్ అంటే పెళ్ళైన అమ్మాయిలకి వాడతాం. డాక్టర్ డిఆర్ అంటే డాక్టర్ అని, యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని, సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంటే ఏదైనా మీకు అబ్రివేషన్ ఇవ్వచ్చు లేదా యాక్రోనిమ్ ఇవ్వచ్చు. దానికి 4 మీకు ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అంటూ మిమ్మల్ని అడగొచ్చు అనమాట. ఇది అబ్రివేషన్ యొక్క టాపిక్ అనమాట. ఇక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఫాస్ట్గా చూసుకొని దీన్ని కంప్లీట్ చేసుకుందాము. నవీన్ సార్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి. What does the abbreviation NASA represent?
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అది ఆప్షన్ ఏ సార్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్ కరెక్టే. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 రవి సార్ త్వరగా చదవండి. Okay, sir. What does the abbreviation of FBI stands for? Federal Bureau of Investigation, sir. First answer. రైట్. సో ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఆయిషా మూడోదమ్మా. What does the abbreviation WHO represents? World Health Organization, sir. రైట్. సో మీకు ఇట్లాంటి ఏవైనా ఇవ్వచ్చు అనమాట. జనరల్ గా మీకు ఎగ్జామ్లో వచ్చేటప్పటికి చాలా వరకు ఏవైతే ప్రజెంట్ న్యూస్ లో ఉంటాయో లేదా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అనుకుంటారో వాటిని ఇవ్వడానికి అవకాశము ఉంటుందన్నమాట. ఇవి కూడా నంబర్ ఆఫ్ అబ్రివేషన్స్ ఉంటాయి కనుక దీంట్లో టెక్నిక్స్ కానీ లేకపోతే ఏది కూడా ఉండదన్నమాట. దాన్ని మీరు చేయాల్సింది ఏమంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. 2 టెక్నికల్ అబ్రివేషన్స్ అయితే ఇవ్వకపోవచ్చు అనమాట. కొంతవరకు మీరు నార్మల్ అబ్రివేషన్స్ మీరు చూసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం ఉండండి, ల్యాప్టాప్లో స్క్రీన్ ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చి వర్డ్ కొలొకేషన్స్. అంటే వర్డ్ ఫార్మేషన్స్ అంటే మీ పదాలు ఎలా ఫామ్ అవుతాయి, రూట్ వర్డ్ని తీసుకొని దానికి తలా తోక జోడించడము, మధ్యలో విడగొట్టడము, లేకపోతే దానికి ఇంకో రకంగా మార్చుకోవడం వల్ల ఏమవుతుంది, 2 పదాలు జోడించడం వల్ల మనకు రకరకాల వర్డ్స్ ఫార్మ్ అవడమే జరిగితే వర్డ్ కొలొకేషన్స్ అంటే ఏమంటే కొన్ని పదాల తర్వాత కొన్ని పదాలు ఖచ్చితంగా వాడబడతాయి అన్నమాట. అంటే ఇంగ్లీష్ భాషలో కొన్ని పదాలు సీనియర్ కావచ్చు, ప్రిఫర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, ఇన్ఫీరియర్ కావచ్చు, వీటి తర్వాత ఖచ్చితంగా టు అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుందన్నమాట. సో అట్లా ఏ పదాల తర్వాత అయితే కొన్ని పదాలు ఖచ్చితంగా వాడాలి అని ఇంగ్లీష్ రూల్ అయితే ఉంటుందో దాన్ని మనం వర్డ్ కొలొకేషన్స్లో మనం చదువుకోవడం జరుగుతుందన్నమాట. సో కొన్ని మనకు రూల్స్ ఉన్నాయి ఇక్కడ వర్డ్ కొలొకేషన్స్లో. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ కొలొకేషన్స్ అంటాం. అంటే దీస్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ వర్డ్స్ దట్ కామన్లీ అక్కర్ టుగెదర్ అండ్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ అండ్ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్. అంటే ఖచ్చితంగా ఈ పదం తర్వాత మీకు అసలు సులభంగా చెప్పాలంటే కొన్ని పదాల తర్వాత ఖచ్చితంగా కొన్ని ప్రిపోజిషన్స్ అనేవి కానీ లేదా కొన్ని పదాలు అనేవి కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అనమాట. అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూసేజ్ అంటాం అనమాట. సో స్ట్రాంగ్ కొలొకేషన్స్లో రెయిన్ ఉందనుకోండి, దాని ముందర మనం హెవీ రెయిన్ అని వాడతాము. అస్లీప్ ఉందనుకోండి, ఫాస్ట్ అస్లీప్ అని వాడతాం అనమాట. అంటే ఇంగ్లీష్లో కొన్ని పదాలకి ఖచ్చితంగా కొన్ని పదాలు జోడించి వాడాల్సిందే అనమాట. వాటిని మనం వేరే విధంగా మార్చలేం. వీక్ కొలొకేషన్స్లో టేక్ ఏ డెసిషన్ అనేది తక్కువ వాడతాము, డీప్ స్లీప్ అనేది తక్కువగా వాడతాము. అడ్జెక్టివ్ నౌన్ కొలొకేషన్లో స్ట్రాంగ్ కాఫీ అంటాము, బ్రైట్ ఐడియా అంటాము, హెవీ ట్రాఫిక్ అంటాం, లార్జ్ ట్రాఫిక్ అనమాట. హెవీ ట్రాఫిక్ అంటాము, బ్రైట్ ఐడియానే అంటాం, అంతేకాని గుడ్ ఐడియా అనమాట, స్ట్రాంగ్ కాఫీనే అంటామన్నమాట. సో వీటిని మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో భాషలో వాడుకలో ఉన్నటువంటి వీటి వ్యవహారికంలో ఉన్నటువంటి దాన్ని మనం వాడాల్సింది, నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ వర్బ్ నౌన్ కొలొకేషన్లో టేక్ ఏ బ్రేక్ అంటాము, మేక్ ఏ మిస్టేక్ అంటాము, డూ హోంవర్క్ అంటాం అనమాట. డూ హోంవర్క్ అంటాం కానీ ఇంకొక పదం మనం వాడమన్నమాట, యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ అని అంటాం మనం. బని నీళ్ళు దప్పిగైతాన్ని. నెక్స్ట్ వర్బ్ ప్రిపోజిషన్ కొలొకేషన్స్లో రిలే వచ్చినప్పుడు ఆన్ అని, లుక్ నువ్వు తీసుకున్నావు, లుక్ వచ్చినప్పుడు ఫర్ అని, లిసన్ వచ్చినప్పుడు టు అని అంటాం కదా, లిసనింగ్ ఫర్ అనం అనమాట, లిసనింగ్ టు అని అంటాం అనమాట. అట్లా ఇవి ఖచ్చితంగా మనం వాడాల్సినటువంటి పదాలు. నెక్స్ట్ నౌన్ ప్రిపోజిషన్స్లో అవేర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆఫ్ అంటాము, ఇంట్రెస్టెడ్ వస్తే ఇన్ అంటాము, రెస్పాన్సిబుల్ ఫర్ అంటాం అనమాట. అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కొన్ని పదాల తర్వాత కొన్ని పదాలు అనేది ఖచ్చితంగా వాడాలి ఇంగ్లీష్లో అనే దాన్నే మనం వర్డ్ కొలొకేషన్స్ అని మనం అంటాం అనమాట. అడ్వర్బ్ కొలొకేషన్స్లో రన్ క్విక్లీ అని, స్పీక్ ఫ్లూయెంట్లీ అంటాం. కనుక వీటిని మనము వర్డ్ కొలొకేషన్స్ కింద నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఒక్క నిమిషం, ఇది ఏదైనా మిస్ అయింది, లేదు కరెక్ట్ అండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం మనం కొలొకేషన్స్లో, తెలుస్తుంది. రమాదేవి క్వశ్చన్ చదవమా, ఫస్ట్ క్వశ్చన్. అన్మ్యూట్ చేసుకో రమాదేవి. Which of the following is it? చేస్తున్నాను.
Which of the following is the correct collocation? Strongly laugh, deeply laugh, loudly laugh, quickly laugh. ఏదమ్మా C, బాబాయ్. లౌడ్లీ గట్టిగా నవ్వడం. గట్టిగా నవ్వడం అంటే See, బాబాయ్. వాడుకలో ఉంటుంది అనమాట. లౌడ్లీ లాఫ్ అనేది మనం వాడుకలో ఉంటాం అనమాట. గట్టిగా నవ్వింది అంటాం కానీ గొప్పగా నవ్వింది అంటే మనం కదా అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ సార్, సెకండ్ క్వశ్చన్. Which of the following is correct collocation? Make a decision, do a decision, take a decision, have a decision. Make a decision, sir. Option E. Correct. Okay. Ravi sir, question number 3. సార్ అది సెకండ్ క్వశ్చన్ లో ఒక డౌట్ సార్, టేక్ ఏ డెసిషన్ కూడా అంటారు కదా సార్, అది రాంగ్ అవుతుంది. ఆ డెసిషన్ ఎప్పుడు కూడా మనం మేక్ చేస్తాం అన్నమాట. వి ఆల్వేస్ మేక్ ఏ డెసిషన్స్. యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ అంటే మనం దాన్ని వాడుకలో ఉన్న పదాల్లో మేక్ అనేది మనం వాడతాం అనమాట. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ అని కూడా అంటారు కానీ మోర్ అప్రోప్రియేట్ మేక్ ఏ డెసిషన్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి, మేక్ ఏ డెసిషన్ టేక్ ఏ డెసిషన్ దేంట్లో మోర్ అప్రోప్రియేట్ వర్డ్ కొలొకేషన్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. థర్డ్ క్వశ్చన్ చదవండి సార్. ఓకే సార్, థర్డ్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్ కొలొకేషన్? Which of the following is a correct collocation? Bitterly cry, deeply cry, loudly cry, gently cry. Bitterly cries. Bitterly cry. Okay. Aisha, fourth question amma. Which of the following is the correct collocation? Heavy rain, strong rain, light rain, and warm rain. It is heavy rain, sir. Right, correct. సో కొలొకేషన్స్ జనరల్ గా నేను ఈజీగానే ఇచ్చినాను. ఇంత ఈజీగా రాకపోవచ్చు ఎగ్జామ్ లో, కాకపోతే కొంచెం గుర్తు పెట్టుకున్నారనుకోండి ఏ పదం తర్వాత ఏ పదం వస్తుందంటూ దాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జామ్ లో. సో ఆఫ్టర్ వర్డ్ కొలొకేషన్స్ నెక్స్ట్ ఫారిన్ ఫ్రేజెస్. ఫారిన్ ఫ్రేజెస్ అంటే ఏమి? ఇంగ్లీష్లో మనం చాలా వరకు ఇంగ్లీష్ పదాలే వాడతాము, ఇంగ్లీష్ సెంటెన్సెస్నే వాడతాము. కానీ అక్కడక్కడ ఏం చేస్తామంటే మనము కొన్ని ఫారిన్ పదాలు అంటే వేరే వేరే భాషల్లో నుంచి కూడా కొన్ని పదాలు కావచ్చు, పదబంధాలు కావచ్చు, ఫ్రేజెస్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు మనము వాడడం జరుగుతుంది అనమాట. ఇవి చాలా ఉంటాయి, దీని లిస్ట్ మనకు అంతం లేదనమాట. కొంచెం పాపులర్గా ఉన్నటువంటి ఫారిన్ ఫ్రేజెస్ని జనరల్గా ఎగ్జామ్లో మనకు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉంది చూడండి ప్రొనౌన్సియేషన్, ఫ్రెంచ్ ప్రొనౌన్సియేషన్స్ కనుక మనకు కూడా నాకు కూడా సరిగ్గా తెలియదు, ఫ్రెంచ్ ఇవన్నీ రావు కనుక జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి బోన్జోర్ అంటాము. బోన్జోర్ అంటే హలో అని లేదా గుడ్ బై అనమాట. నెక్స్ట్ సెస్టాలా వివా అంటే మీ దట్స్ లైఫ్ లేదా సచ్ ఇన్ లైఫ్. హస్తాల విస్తా, ఇది మనకి చాలా వరకు విలన్లు మాట్లాడే డైలాగ్ అనమాట. హస్తాల విస్తా అంటాం లేదా మెజిషియన్స్ వాడతారు అనమాట. అంటిల్ వి మీట్ అగైన్ అనే దానికి అర్థం ఉంటుంది. అడ్హాక్ లాటిన్ అనమాట, ఫర్ దిస్ పర్పస్ ఆర్ ఇంప్రాంప్టు అని. సెస్టా మెగ్నిఫికా ఫ్రెంచ్ వర్డ్, ఇట్స్ మెగ్నిఫిషియంట్ ఆర్ ఇట్స్ వండర్ఫుల్. సో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. మనకు అడియో అంటే గుడ్ బై అని. సో ఇట్లాంటి జనరల్గా ఫారిన్ ఫ్రేజెస్ ఉంటాయన్నమాట. కష్టమైన ఫారిన్ ఫ్రేజెస్ అడగకపోవచ్చు, జనరల్గా వాడుకలో ఉన్నటువంటి ఫారిన్ ఫ్రేజెస్నే మనకి ఎగ్జామ్లో వాళ్ళు అడగడానికి చాలా వరకు అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. రవి సార్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Okay sir, what does the foreign phrase mean? ఏముండొచ్చు దానికి అర్థం? ఫారిన్ ఫ్రేజ్ సెస్టాలావికి love conquers such love conquers all. సెస్టాలావికి వచ్చేటప్పటికి లవ్ కాంకర్స్ అలా, సచ్ ఈజ్ లైఫ్, ఇన్ వియోనో రివియర్టిసా సీజ్ ద డే. ఏ వచ్చేటప్పటికి సచ్ ఈజ్ లైఫ్ అనే దానికి సెస్టాలావి అంటాం సార్. ఓకే నెక్స్ట్ నవీన్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. బోనాపార్టీ. Okay sir, thank you. బోనాపార్టీ. What does the foreign phrase bon appetit mean? Option C sir, enjoy your meal. కరెక్ట్. మనం చాలా వరకు వినింటాం ఈ పదము బోనాపార్టీ అనేది. రైట్, కరెక్ట్ సార్. నెక్స్ట్ ఈ అమ్మాయి రమాదేవి. రమాదేవి అన్మ్యూట్ చేసుకున్నామా? What does the foreign
grace, carpe diem, mean. Time flies, seize the day, enjoy the moment, love conquers all. ఏది ఉండొచ్చమ్మా? Carpe diem. Ideal is సీజ్ ద డే. కార్పి డీమ్ అంటే సీజ్ the day. ద డే అని అర్థం. సో ఇవి చాలా వరకు వాడుకలో మనకి తెలిసినటువంటి పదాలను అడుగుతారు కనుక దీని గురించి మనం అంత ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. సో ఫారిన్ ఫ్రేజెస్ టాపిక్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు వర్బ్స్ అన్నమాట. ఒక్క నిమిషం, ఇది కొంచెం హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్రియల గురించి మాట్లాడుకుంటాం అంటే వర్బ్ గురించి మాట్లాడుకున్నప్పుడు వర్బ్ అనేది మనకు రమాదేవి మ్యూట్ చేసుకోమా. ఏ వర్బ్ has different forms, a verb has different types, and a verb has different kinds. సో ఇందులో మనకు హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియల గురించి మనకు మొదట్లో కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో సహాయక క్రియలు అంటే మెయిన్ వర్బ్కి హెల్పింగ్గా వాడే క్రియని ఏమంటాం? సహాయక క్రియ అంటాం. అందులో మనకు బీ ఫార్మ్స్ ఉండొచ్చు, డూ ఉండొచ్చు, డస్ ఉండొచ్చు, హ్యావ్ ఉండొచ్చు. వాటిని మనం ఏమంటాము? హెల్పింగ్ వర్బ్స్ అంటాం. సో ఇక్కడ మనకు బీలో వచ్చేటప్పటికి యామ్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, తెలుగు చిన్నపిల్లలు చెప్పినట్లు మీకు చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకోండి, బోర్ కొడుతుంది కనుక దీని త్వరగా మనం టాపిక్ కంప్లీట్ చేసుకుందాము. సో యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, బీయింగ్, బీన్ ఇవన్నీ కూడా ఏముంటుంది? యూజ్ టు ఇండికేట్ ఎ స్టేట్ ఆర్ బీయింగ్ ఆర్ ఎగ్జిస్టెన్స్. డూ అనేది ఏముంటుంది? యూజ్ టు ఫార్మ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ యాడ్ టు ఎంఫసిస్. అంటే డూ అనే పదాన్ని, డిడ్ అనే పదాన్ని, డస్ అనే పదాన్ని మనం జనరల్గా క్వశ్చన్స్ లో వాడడం జరుగుతుంది అనమాట. హ్యావ్ అనే పదాన్ని యూజ్ టు ఇండికేట్ పొసెషన్ ఆర్ ఫార్మ్ ది పర్ఫెక్ట్ టెన్సెస్ ని మనము హ్యావ్ అనే పదం మనము వాడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం, సరిపోతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆయిషా. Which word is a helping verb in the sentence? She has been singing for hours. Option A is she. Option B has. Option C been. Option D singing. Sir, has. Correct. Helping verb. Has అనేది helping verb. Right. Next, second question. Naveen sir. Yes, sir. సార్ ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. హ్యాస్ అండ్ బీన్ రెండు ఉన్నాయి కదా, సో ఐ జస్ట్ సెడ్ లైక్ దట్ ఇట్ ఇస్ హ్యాస్, బట్ బీన్ ని ఎలా తీసుకోవాలి? బీన్ అనేది మనం ఏం చేస్తామంటే బీ ఫార్మ్స్ లో ఒకటి ఉంటుంది, అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం బీ ఫార్మ్ బీన్ గా వాడతాం అనమాట. షీ హాస్ బీన్ సింగింగ్ ఫర్ అవర్స్ ఉంది అనమాట. హ్యాస్ అనేది మా హెల్పింగ్ వర్బ్ కి వస్తుంది, బీ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్ కిందకి రాదనమాట. బీన్ అనేది కేవలం మనం పర్ఫెక్ట్ టెన్సెస్ లో, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాత్రమే వాడతాం అనమాట. బట్ దట్ ఈస్ నాట్ ఎ హెల్పింగ్ వర్బ్. నవీన్ సార్, సెకండ్ క్వశ్చన్. ఓకే సార్. We might have been invited to the party. What is the helping verb? ఆన్సర్ వచ్చేసి హ్యావ్ సార్. రైట్. మీకు డౌట్ వచ్చిండొచ్చు, మైట్ ఎందుకు కాకపోవచ్చు? మైట్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదా? మైట్ అనేది యాక్సిలరీ వర్బ్ కాదు, మైట్ అనేది మోడల్ యాక్సిలరీనో మోడల్ వర్బ్స్ అని అంటాం. మోడల్ మే, మైట్, కెన్, కుడ్, షెల్, షుడ్, వుడ్, హ్యాడ్ టు, హ్యావ్ టు, ఆట్ టు ఇవన్నీ కూడా మనకు మోడల్ యాక్సిలరీస్ కింద వర్బ్స్ కిందకి వస్తాయి అన్నమాట. థర్డ్ క్వశ్చన్ రవి సార్, మీకే థర్డ్ క్వశ్చన్ చేయండి. Okay sir, third. In the sentence he is going to the market, which word is the helping verb? Is sir. Answer B. Correct. Ramadevi, fourth question amma. Which word is a helping verb in the sentence? They were watching a movie. Verb, Babai.
కరెక్ట్ ఈజీగానే ఉంటాయి కనుక అంత కష్టమైంది అయితే They కాదు. were రైట్. సో ఆఫ్టర్ హెల్పింగ్ వర్డ్ మోడల్ ఆక్సిలరీస్ కిందకి వద్దాము. ఇంతకుముందు మనం అయితే హెల్పింగ్ వర్బ్ చదువుకున్నాము. ఇప్పుడు మోడల్ ఆక్సిలరీస్ కిందకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకు ఇవి కొంతవరకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రకరకాల దానికి రకరకాల అర్థాలు ఉంటాయి. ఒకసారి చూసుకుందాం దీని అర్థం ఏమని చూద్దాము. మ్యూట్ చేసుకోమా మీరు రమాదేవి వెంటనే. మోడల్ ఆక్సిలరీస్ ఆఫ్టన్ రెఫర్ టు సింపుల్లీ యాజ్ మోడల్స్ are a type of auxiliary verb used to express necessity, possibility, ability, పర్మిషన్, ఆబ్లిగేషన్ ఆర్ లైక్లీహుడ్ ఇన్ సెంటెన్స్. అంటే మోడల్ ఆక్సిలరీస్ని లేదా మోడల్స్ని మనం ఎందుకు వాడతాము? నెసెసిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, అవసరాన్ని కానీ, పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, పర్మిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, ఆబ్లిగేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, లేదా లైక్లీహుడ్ ఇన్ సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కోసం మనం వీటిని వాడతాం. సో కెన్ అనేది ఇట్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఆర్ పాసిబిలిటీ. షీ కెన్ స్పీక్ స్పానిష్ ఫ్లూయెంట్లీ అంటే ఏమి? ఆమె స్పానిష్ మాట్లాడగలిగే శక్తి ఉంది, ఎబిలిటీ ఉంది అని అర్థం. షీ కెన్ లిఫ్ట్ 100 kgs వెయిట్ అంటే ఏమి? ఆమెకు 100 kg బరువు ఎత్తేయడానికి పాసిబిలిటీ ఉంది, ఎబిలిటీ ఉంది అని అర్థం. కెన్ అనేది ఎప్పుడు కూడా ఎబిలిటీ, పాసిబిలిటీ, కెపాసిటీని మనకి సూచిస్తుంది. కుడ్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ ఎబిలిటీ కావచ్చు, పాస్ట్ పాసిబిలిటీ కావచ్చు, లేదా పొలైట్ పర్మిషన్ అనమాట, లేదా రిక్వెస్ట్ అనమాట. కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్, కుడ్ యూ టెల్ మీ యువర్ నేమ్, కుడ్ యూ హెల్ప్ మీ అంటే కుడ్ అనేది పాస్ట్ టెన్స్ లాగా వాడచ్చు కెన్కి, లేకపోయినా పాసిబిలిటీ కావచ్చు, పొలైట్ పర్మిషన్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు మనము వాడచ్చు. మే అనేది ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, పర్మిషన్ ఆర్ ఎ విష్. యూ మే లీవ్ ఎర్లీ ఇఫ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అంటే పాసిబిలిటీ. నేను మీకు మామూలుగా 6:55కి యూ మే జాయిన్ అని వేస్తానంటే పాసిబిలిటీ, మీరు జాయిన్ కావచ్చు, పర్మిషన్ అనమాట మీకు. మైట్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ మే ఉండొచ్చు, ద ఇండికేట్స్ ఎ పాసిబిలిటీ ఆర్ అన్సర్టైన్ ఫ్యూచర్ అనమాట. ఇట్ మైట్ రెయిన్ అంటే వర్షం కురవచ్చు, కురకపోవచ్చు. ఇట్ మైట్ రెయిన్ అంటే హీ మైట్ కమ్ అంటే రావచ్చు అతను, రాకుండాను పోవచ్చు. సో వీ మైట్ గో టు ద బీచ్ టుమారో ఇఫ్ ద వెదర్ ఈస్ నైస్. రేపు మేము బీచ్కి పోవచ్చు, ఎప్పుడు? వెదర్ బాగా ఉంటే. సో అట్లా దాన్ని మనము మైట్ అని మనము వాడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కొన్ని ఇంకా చాలా ఉన్నాయి మనకు మోడల్ ఆక్సిలరీస్ ఉంటాయన్నమాట. చూద్దాం, ఒక్క నిమిషం స్క్రోల్ అయిపోయిందా? లేదులేండి. సో చాలా ఉంటాయి మోడల్ ఆక్సిలరీస్ మనకుంటే 16 నాకు గుర్తుంది. ఆట్ టు ఉంటుంది, హ్యావ్ టు ఉంటుంది, కుడ్ ఉంటుంది, షుడ్ ఉంటుంది, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, ఆట్ టు, హ్యావ్ టు, ఇవన్నీ కూడా మనకు మోడల్ ఆక్సిలరీస్ కిందకి వస్తాయన్నమాట. మీకు చిన్న గ్రామర్ బుక్స్లో ఉంటాయి కనుక దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి గంటలు వేస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదనమాట. క్వశ్చన్స్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ సార్. Which of the following sentences correctly uses a modal auxiliary? Option A, she can to sing beautifully. He must to finish his homework before dinner. They might go to the beach this weekend. Who should going to the concert tonight? Answer sir. ఇక్కడ third option sir. Correct. They might go to the beach this weekend. Correct. Next question, Ravi sir. రవి సార్ అన్మ్యూట్ చేసుకోండి. Sorry sir. Which modal auxiliary used to indicate or capability? Answer వచ్చేసి can sir. కరెక్ట్. సో ఎబిలిటీని లేదా క్యాపబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చి మనకు మోడల్ ఆక్సిలరీ వచ్చి పదము కెన్ అనేది మనం వాడతాం. సో హెల్పింగ్ వర్బ్స్ అయిపోయింది, మోడల్ ఆక్సిలరీస్ అయిపోయింది అనమాట. నేను ఎందుకు వీటిని మీకు ఫాస్ట్గా చెప్తున్నంటే ఇవి చాలా చిన్న టాపిక్స్ అనమాట. ఇందులో క్వశ్చన్ వస్తే రావచ్చు, రాకుండాను పోవచ్చు అనమాట. కనుక ఊరికి గంటలు చిన్న టాపిక్స్ని తీసుకొని మీకు ఒక రోజంతా చెప్పుకుంటూ కూర్చోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి నోట్స్ చదువుకోండి, సరిపోతుంది, నీకు సరిపోతుంది అనమాట. సౌండ్ చేసి పని. నెక్స్ట్ ఆర్డినరీ వర్బ్స్, సాధారణ క్రియలు. హెల్పింగ్ వర్బ్స్ అయిపోయింది, మోడల్ ఆక్సిలరీస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డినరీ వర్బ్స్. ఆర్డినరీ వర్బ్స్నే మనం మెయిన్ వర్బ్స్ అంటాము, లేదా లెక్సికల్ వర్బ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఆర్డినరీ వర్బ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ వర్బ్స్ ఆర్ లెక్సికల్ వర్బ్స్ ఆర్ ద వర్బ్స్ దట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఇన్ ఎ సెంటెన్స్. అంటే ఒక
వాక్యంలో క్రియ అంటే చేసే పని కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని మొత్తం ఒక మీనింగ్ కలిగి ఉన్నది వచ్చి కేవలం మనకు ఆర్డినరీ వెర్బ్స్ అంటే మెయిన్ వర్బ్స్ కావచ్చు, లెక్సికల్ వర్బ్స్ మాత్రమే ఉంటుందన్నమాట. షీ హ్యాస్ బీన్ సింగింగ్ ఫర్ 1 hour అని అనుకోండి, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, బీన్ అనేది మనం కంటిన్యూస్ టెన్స్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాము. రెండింటికి పూర్తిగా అర్థం లేదు. కానీ సింగింగ్ అనే పదంలో వర్బ్లో మాత్రం మనకు అర్థం ఉంటుంది కనుక మెయిన్ వర్బ్స్ యాక్చువల్గా మనకు మీనింగ్ క్యారీ చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ బాగా వినండి. ఏ వర్బ్ డినోట్స్ 3 things: ద స్టేట్ ఆఫ్ ద నౌన్, పొసెషన్ ఆఫ్ ద నౌన్ అండ్ యాక్షన్ ఆఫ్ ద నౌన్. అంటే వర్బ్ అనేది మనకు ఒక వ్యక్తి యొక్క స్టేట్ని తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ ఏ టీచర్, యు ఆర్ ఏ స్టూడెంట్. యామ్ అనేది ఏమవుతుంది ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఒక నా యొక్క స్థితిని మీకు తెలియజేస్తుంది ఐఆమ్ ఏ టీచర్లో. యు ఆర్ ఏ స్టూడెంట్లో మీకేం చూపిస్తుంది, ఆర్ అనే యొక్క వర్బ్ మనకు ఏం చూపిస్తుంది, స్టూడెంట్ అంటూ మీకు స్టేటస్ చూపిస్తుంది. కానీ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, కేవలం హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉందన్నమాట. అలా కాకుండా మెయిన్ వర్బ్స్లో కూడా మనకి ఏం చేస్తాయి, స్టేట్ని చూపిస్తాయి అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తాయి. ఇక్కడ క్వశ్చన్కి మీకు సెకండ్ స్టేట్లో చూడండి, ఇక్కడ పాయింట్ హీ నోస్ ది ఆన్సర్ అంటే అతనికి ఆన్సర్ తెలుసు అంటూ ఇక్కడ నోస్ అనే పదం ఉంది చూడండి, ఇది వర్బ్, ఇది మెయిన్ వర్బ్ అనమాట. సో ఏ వర్బ్ డినోట్స్ 3 things. ఫస్ట్ వన్ ఈస్ స్టేట్ ఆఫ్ ద నౌన్, స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే డిస్క్రైబ్స్ స్టేట్ అనే కండిషన్ రాదర్ దాన్ అన్ యాక్షన్. ఫస్ట్ వచ్చి స్టేట్ చూపిస్తుంది. సెకండ్ వచ్చేటప్పటికి పొసెషన్ ఆఫ్ ద నౌన్ చూపిస్తుంది. అంటే ఏమి కలిగి ఉండటాన్ని చూపిస్తుంది అనమాట. మీకు డైరెక్ట్ నేను అక్కడికి తీసుకెళ్ళిపోతాను. పొసెషన్ ఆఫ్ ద నౌన్ అంటే ఒక వ్యక్తి ఒక నౌన్ కనుక కలిగి ఉన్న దాన్ని ఏదైతే చెప్తుందో అది మనకు పొసెసివ్ వర్బ్స్ ఉంటుంది. ఎట్లా వస్తాయి పొసెసివ్ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ఆఫ్ కోర్స్. అది షీ హ్యాస్ ఎ కార్, ఆమెకు కార్ ఉంది అనే దానికి హ్యాజ్ అనేది పొసెసివ్ వర్బ్ లాగా మనకు వాడడం జరుగుతుంది. సో ఒక పదం వచ్చి ఒక వర్బ్ వచ్చి మనకు స్టేట్ చెప్తుంది, తర్వాత పొసెషన్ చెప్తుంది. స్టేటివ్ వర్బ్స్, పొసెసివ్ వర్బ్స్ చాలా వరకు మనకు హెల్పింగ్ వర్బ్స్ గానే వాడతాము. మెయిన్ వర్క్ వచ్చేటప్పటికి మనకు యాక్షన్ ని చూపిస్తుంది. అంటే మెయిన్ ఆ సబ్జెక్ట్ కానీ నౌన్ కానీ చేస్తున్న పనిని మనకు సూచిస్తుంది అనమాట. సో యాక్షన్ వర్బ్స్ అంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ పర్ఫార్మ్ బై ద సబ్జెక్ట్. షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్, ఆమె ప్రతిరోజు ఉదయం పరిగెత్తుతుంది. ఈ రన్స్ అనే పదం ఏం చేస్తుంది, ఆ యొక్క సబ్జెక్ట్ షీ యొక్క పనిని మనకు సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేట్ వర్బ్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వర్బ్ ఏం చేస్తుంది, వ్యక్తి యొక్క స్థితిని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చి డైనమిక్ వర్బ్స్ అంటాం. అంటే ఎక్స్ప్రెసెస్ యాక్షన్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్ అండ్ హ్యావ్ ఎ డెఫినెట్ డ్యూరేషన్. దే ప్లే బాస్కెట్బాల్. ఇంత డీప్గా మీకు అడగకపోవచ్చు, కాకపోతే ఇచ్చినాను నేను. డైనమిక్ వర్బ్స్ అంటాము. ప్లే అనేది ఏముందంటే ఒక డైనమిక్ యాక్షన్ చూపిస్తుంది కనుక దాన్ని డైనమిక్ వర్బ్ అంటాము. స్టేటివ్ వర్బ్స్ అంటే డిస్క్రైబ్ స్టేట్ ఆర్ కండిషన్ దట్ ఆర్ నాట్ యాక్షన్స్ ఆర్ టిపికలీ రిప్రజెంట్ థాట్స్, ఎమోషన్స్, సెన్సెస్ అండ్ రిలేషన్షిప్స్లో షీ లవ్స్ చాక్లెట్స్. సో లవ్స్ అనేది మనకి ఇక్కడ స్టేటివ్ వర్బ్స్ అనమాట. ఆమె ప్రేమిస్తూ ఉందనేదాన్ని స్టేటివ్ వర్బ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ దెర్ ఆర్ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 kinds. గుర్తుపెట్టుకోండి, వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 kinds. ట్రాన్సిటివ్ వర్బ్ అని ఒకటి అంటాము, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏమి, ఒక వర్బ్కి ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. ఏదైతే వర్బ్కు ఆబ్జెక్ట్ ఉండదో దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఎందుకు ట్రాన్సిటివ్ వర్బ్స్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని మనం కనుక్కోవాలంటే ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ విల్ హ్యావ్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. intransitive words cannot be changed from active voice into passive voice. అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి మనం పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయగలము. కేవలం ట్రాన్సిటివ్ వర్బ్స్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కేవలం యాక్టివ్ వాయిస్ మాత్రమే ఉంటుంది, పాసివ్ వాయిస్ మనకు దానికి రాదనమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమి, ఏ వర్బ్కి అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ వర్బ్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. ఏ వర్బ్కి అయితే ఆబ్జెక్ట్ ఉండదో ఆ వర్బ్ని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ ఏమని చూడండి, హీ బాట్ ఏ న్యూ కార్ ఉంది. ఎలా కనుక్కుంటాం ట్రాన్సిటివ్ వర్బా కాదా? బాట్ అనే వర్బు ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివ్ అని కనుక్కోవాలంటే మనకు ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏముంది, వర్బుకి 2 క్వశ్చన్లు అడగాలి. 2 క్వశ్చన్లో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ వస్తే ఆ వర్బుకు ఆబ్జెక్ట్ ఉన్నట్లు, ఏ వర్బుకి అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఏం క్వశ్చన్స్ అంటే హీ బాట్ వాట్,
బాట్ కి మనం ఏం చేస్తాం, వాట్ అనే క్వశ్చన్ అడుగుతాం. హీ బాట్ వాట్ అంటే ఆన్సర్ ఏమొచ్చింది, ఏ న్యూ కార్ అని వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ ఒక వర్బ్కి మనం వాట్ కానీ లేదా హూమ్ అని కానీ అడిగినప్పుడు ఆన్సర్ వస్తే అది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏముంది, వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. హూమ్ అనే దానికి క్వశ్చన్కి ఆన్సర్ వస్తే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లో ద ఫ్లవర్స్ బ్లూమ్డ్ బ్యూటిఫుల్లీ అని ఉంది. ద ఫ్లవర్స్ బ్లూమ్డ్, వాట్ అంటే ఆన్సర్ లేదు, హూమ్ అంటే ఆన్సర్ లేదు, హౌ అంటే బ్యూటిఫుల్లీ ఉంది. హౌ అనేది ఏమవుతుంది, ఆన్సర్ అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో ద ఫ్లవర్స్ బ్లూమ్డ్ బ్యూటిఫుల్లీ అన్నప్పుడు ఈ బ్యూటిఫుల్ అనేది ఆబ్జెక్ట్ కాదు, అది వచ్చి కేవలం అడ్జెక్టివ్ మాత్రం అవుతుంది అనమాట. సో ఎ వర్బ్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ కైండ్స్, ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇది మనకు మెయిన్ వర్బ్స్లో కావచ్చు, లెక్సికల్ వర్బ్స్లో కావచ్చు, లేదా ఆర్డినరీ వర్బ్స్లో మనకు ఉన్నటువంటిది అనమాట. నెక్స్ట్ మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ అంటే ఏమి, ఏదన్నా ఒక పదం ముందర మనము కొన్ని అక్షరాలు రాస్తాం అనమాట, సూచించాల్సి ఉంటుంది అనమాట. ఆర్టికల్స్ ఆర్ యూజ్ టు డిటర్మైన్ విచ్ నౌన్ ద స్పీకర్ ఇస్ రెఫరింగ్ టు. అంటే స్పీకర్ ఏ సబ్జెక్ట్ ని సూచిస్తూ మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి మనకు ఆర్టికల్స్ ఉండాలన్నమాట. ఆర్టికల్స్ లో మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రెండు రకాల ఆర్టికల్స్ ఉంటాయి. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, యాన్ అంటాము, డెఫినెట్ ఆర్టికల్ ది అంటాం. ఏను యాన్ ని మనం ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అన్నప్పుడు ఆర్టికల్ ఏని అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని మనం ఎక్కడ వాడాలి అంటే, మీకు ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ అని ఉంటాయి, వావల్స్ అని ఉంటాయి. అంటే వావల్ లెటర్స్, కాన్సోనెంట్ లెటర్స్ అని రెండు ఉంటాయి కనుక మనం ఏమనుకుంటాము, కాన్సోనెంట్స్ వావల్స్ వర్డ్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ యాక్చువల్గా కాన్సనెంట్ సౌండ్స్, వావల్ సౌండ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఐ హ్యావ్ ఏ పెన్ అంటాం. సో పెన్ అనేది ఏమిటి, పి అనేది యాక్చువల్గా కాన్సనెంట్ సౌండ్. అంటే ఏ పదం అయితే కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంటుందో ఆ పదం యొక్క ముందర ఆర్టికల్ ఏని మనం వాడడం జరుగుతుంది. ఏ పదం అయితే వావల్ సౌండ్తో స్టార్ట్ అవుతుందో ఆ పదం ముందర మనము ఆర్టికల్ యాన్ని వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చే ముందు చూడండి, ఐ హ్యావ్ ఏ పెన్. పెన్ అనేది పి కాన్సనెంట్ సౌండ్ కనుక మనం పెన్ ముందర ఏ అనే ఆర్టికల్ వాడాము. అలాగే ఐ హ్యావ్ యాన్ ఆరెంజ్. ఎందుకు ఆరెంజ్ ముందర యాన్ వాడామంటే ఆరెంజ్లో ఓ అనే అక్షరము మనకు వావల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కనుక ఆరెంజ్ ముందర మనము యాన్ అనే పదాన్ని ఆర్టికల్ని వాడడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంది, ద వర్డ్స్ విచ్ స్టార్ట్స్ విత్ ద కన్సోనెంట్ లెటర్, article A must be used in front of such words, and a word which starts with a vowel sound, article an must be used in front of such words. ఆర్టికల్ ఏను యాన్ని మనము వావల్స్ ముందర కాన్సనెంట్స్ ముందర ఎలా వాడాలో తెలుసుకున్నాం. అసలు ఏను యాన్ని ఏ ఉద్దేశంతో వాడతారంటే వన్ అనే ఉద్దేశంతో వాడతారు. ఐ హ్యావ్ ఏ పెన్ అంటే ఒక పెన్ ఉందని, ఐ హ్యావ్ యాన్ ఆరెంజ్ అంటే ఒక ఆరెంజ్ ఉందని అర్థంలో వాడటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్ ది ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడతాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో article, definite article, these used in front of names of newspapers, names of railway trains, names of oceans, names of seas, names of mountains, names of newspapers, వీటి ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ దీని మనం వాడడం జరుగుతుంది అనమాట. ఇది ఆర్టికల్స్ గురించి ఉన్నటువంటి టాపిక్. చిన్న చిన్న టాపిక్స్ కనుక ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ప్రిపోజిషన్ అంటే ఏముంది, మనకు ఏదైనా రెండు నౌన్స్ మధ్య ఉన్నటువంటి పొజిషన్ని, అంటే ఒక నౌన్ ఇంకొక నౌన్ పైన ఉందా, ఒక నౌన్ ఇంకొక నౌన్ పక్కలో ఉందా, ఒక నౌన్ ఇంకొక నౌన్ కింద ఉందా అంటూ ఒక పొజిషన్ని తెలుసుకోవడానికి మనము ప్రీపొజిషన్స్ని వాడతాం. అంటే ఒక నౌనికి ఇంకొక నౌన్కి మధ్య ఉన్నటువంటి పొజిషన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనము ప్రిపోజిషన్స్ అనేవి మనము వాడడం జరుగుతుంది అనమాట. ప్రిపోజిషన్స్ లో మనకు థియరిటికల్ గా ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే రకరకాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనం అంతగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రిపోజిషన్స్ కామన్ గా ఉంటాయి. ఆ కామన్ ప్రిపోజిషన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్ లో ప్రిపోజిషన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ ప్రిపోజిషన్ కి మనము ఆన్సర్ రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు క్లాస్ లో మీకు నేను దాదాపుగా ఒక 9 టాపిక్స్ రివిజన్ చేయడం టీచ్ చేయడం జరిగింది. ఏవేవి టాపిక్స్ టీచ్ చేస్తానో ఒక్కసారి 2 నిమిషాల్లో మీకు మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంకొకసారి రీక్యాప్చులేట్ చేస్తాను. రివిజన్ చేయడం వల్ల మీకు గుర్తుంచుకోవడానికి బాగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం క్లాస్లో యాక్చువల్గా వర్డ్ కొలొకేషన్స్తో స్టార్ట్ చేసాము. నాకు గుర్తున్నంత వరకు
గుర్తుంది కరెక్ట్గానే వర్డ్ కొలొకేషన్స్తో స్టార్ట్ చేసాం అనుకుంటాను, లేదంటే 10th వర్డ్లోకి వెళ్ళేటప్పటికి వర్డ్ ఫార్మేషన్తో స్టార్ట్ చేసాం. సో వర్డ్ ఫార్మేషన్ 10 మేము బాగా వినండి. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏమంటే ఒక రూట్ వర్డ్ తీసుకొని దానికి తల తోక జోడించి పదాలు కొత్త పదాలు సృష్టించవచ్చు, దాని సగంలో ఇరగొట్టి కొన్ని కొత్త పదాలు సృష్టించవచ్చు, లేదా 2 పదాలని కలిపి ఇంకొక కొత్త పదాన్ని సృష్టించవచ్చు. వాటిని ప్రిఫిక్సేషన్ అని, సఫిక్సేషన్ అని, కాంపౌండింగ్ అని, ఇట్లా రకరకాల టెక్నిక్స్లో కన్వర్షన్ అని మనం వాడడం జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ వర్డ్ ఫార్మేషన్ మనం నెక్స్ట్ టాపిక్ ఈరోజు చదువుకుంది వచ్చి షార్ట్ ఫార్మ్స్ అనమాట. షార్ట్ ఫార్మ్స్ ఎందుకు వాడతామంటే మాట్లాడుతున్నప్పుడు టైం సేవ్ చేయడానికి, రాస్తున్నప్పుడు స్పేస్ సేవ్ చేయడానికి షార్ట్ ఫార్మ్స్ మనం వాడడం జరుగుతుంది. అబ్రివేషన్స్ని కూడా మనము స్పేస్ తగ్గించుకోవడానికి, మాట్లాడుతున్న మన కమ్యూనికేషన్లో వాడడానికి అబ్రివేషన్స్ని మనము యూస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి అబ్రివేషన్స్ తర్వాత మనం చదువుకుంది వర్డ్ కొలొకేషన్స్. వర్డ్ కొలొకేషన్స్ అంటే ఏమి, కొన్ని పదాలు ఇంగ్లీష్లో వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ పదం తర్వాత ఈ పదమే రావాలి అంటూ కొన్ని రూల్స్ లాంటివి ఉంటాయన్నమాట. యూసేజ్ అనమాట, వాడుకలో ఉంటుంది కనుక వాటిని వర్డ్ కొలొకేషన్స్ అంటాము. అంటే ఈ పదం తర్వాత ఈ పదం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని ఉన్నదాన్ని వర్డ్ కొలొకేషన్స్ అంటాం. వాటిని మనం చదువుకున్నాము, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆఫ్టర్ వర్డ్ కొలొకేషన్స్ మనం వచ్చి ఫారిన్ ఫ్రేజెస్ చదువుకున్నాం. అంటే ఇంగ్లీష్ భాషలో వేరే వేరే భాషల్లోంచి తీసుకున్నటువంటి ఫ్రేజెస్ని మనం కొన్ని చదువుకోవడం జరిగింది. తర్వాత వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. వర్బ్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మోడల్ వర్బ్స్ ఉంటాయి, లేదా మోడల్ ఆక్సిలరీస్ ఉంటాయి, తర్వాత ఆర్డినరీ వర్బ్స్ ఉంటాయి. ఆర్డినరీ వర్బ్స్ని మనం లెక్సికల్ వర్బ్స్ అంటాం, లెక్సికల్ వర్బ్స్ని మళ్ళీ మనం మెయిన్ వర్బ్స్ అంటాం. సో హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం మనం ఈరోజు. తర్వాత మోడల్ ఆక్సిలరీస్ గురించి నేర్చుకున్నాం. వాటిలో డిఫరెంట్ పదాలకి, మోడల్ వర్బ్స్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కనుక వాటిని ఏ విధంగా వాడాలో నేర్చుకున్నాం. తర్వాత మనము ఆర్డినరీ వర్బ్స్, మెయిన్ వర్బ్స్లో ఏ వర్బ్ డినోట్స్ 3 things: స్టేట్ ఆఫ్ ద నౌన్, పొసెషన్ ఆఫ్ ద నౌన్ అండ్ యాక్షన్ ఆఫ్ ద నౌన్ గురించి మనము నేర్చుకోవడం జరిగింది. ఆర్టికల్స్లో మనకు 2 types ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి వచ్చి డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ ది అంటాము. ఇండెఫినెట్ ఆర్టికల్లో దెర్ ఆర్ 2 ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఏ అండ్ యాన్. ఏ అనేది మనం ఏం చేస్తాము, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చే పదాల ముందర ఏ అనే ఆర్టికల్ వాడతాము. వావల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే పదాల ముందర మనం ఆర్టికల్ యాన్ అనేది వాడతాం. ప్రిపోజిషన్స్ అంటే ఏమి, ఒక 2 నౌన్స్ కావచ్చు లేదా 2 ప్రొనౌన్స్ కావచ్చు, ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి పొజిషన్ని, సంబంధాన్ని కాదు పొజిషన్ని చూపించేదాన్ని, అంటే ఒక దానిపైన ఒకటి ఉందా, ఒక దాని కింద ఇంకొకటి ఉందా, ఒక దాని పక్కలో ఇంకోటి ఉందా అంటూ చూపించేదాన్ని, లేదంటే సంబంధాన్ని గురించి చెప్పేదాన్ని మనం ఏం చేస్తామంటే ప్రిపోజిషన్స్ అని. ఎగ్జాంపుల్ ఏముంది మనకు, షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్ అంటాం, అంటే ఆమె కుర్చీ పైన కూర్చో ఉంది అని అంటాం. షీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సోఫా అంటాం, అంటే ఆమె సోఫాలో కూర్చో ఉంది అని అంటాం. తర్వాత మనం ఏమంటాం, ఐ గో టు స్కూల్ బై ఫుట్ అంటాం. బై ఫుట్ అంటే ఏమి, నడుచుకుంటూ పోతున్నాము అంటారు. బై వాక్ అనేది తప్పు, బై ఫుట్ అనేది తప్పు. ఒరిజినల్గా ఏముంది, షీ గోస్ టు స్కూల్ ఆన్ ఫుట్ అంటాం. అంటే ఇలాంటి కొన్ని తప్పులు చేస్తాం అనమాట. మనం ప్రిపోజిషన్స్ వాడేటప్పుడు కొన్ని తప్పులు ఉంటాయి. ఆ తప్పులు మనకి జనరల్గా క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని మనం కరెక్ట్ చేసి ఆన్సర్స్ రాస్తే ప్రిపోజిషన్స్ టాపిక్ కూడా మనకు అవుతుంది అనమాట. సో ఈరోజు ప్రిపోజిషన్స్తో మీకు నేను స్టాప్ చేయడం జరిగింది. రేపటి నుంచి కొంచెం క్లాసెస్లో టాపిక్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే క్లాజెస్తో స్టార్ట్ చేయాలి నేను. క్లాజెస్ అంటే దానికి మరి ఫ్రేజెస్ అంటే ఏమి, అంతకంటే ముందు సెంటెన్స్ అంటే ఏమి, అంతకంటే ముందు సబ్జెక్ట్ అంటే ఏమి, ప్రెడికేట్ అంటే ఏమి, అంటే ఇవన్నీ బేసిక్స్ చెప్పుకుంటూ వస్తూ రేపు సబ్జెక్టు, ప్రెడికేటు, సెంటెన్సు, ఫ్రేజు, తర్వాత క్లాజెస్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. నౌన్ క్లాజు, అడ్వర్బల్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజెస్ ఉంటాయి. ఫ్రేజెస్లో నౌన్ ఫ్రేజు, అడ్జెక్టివ్ ఫ్రేజు, అడ్వర్బల్ ఫ్రేజెస్ ఉంటాయి. వీటన్నింటినీ చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో, అంటే రేపటి క్లాస్లో మనం క్లాజెస్ కంప్లీట్ చేసుకుని ఇంకొంచెం ఒక 4-5 టాపిక్లు రేపు చదువుకోవడానికి మనం ట్రై చేస్తాం. సో ఈ రోజు క్లాస్లో ఇంతవరకు మనం ప్రిపోజిషన్ 19 టాపిక్స్ని మనం వొకాబులరీలో కంప్లీట్ చేయడం జరిగింది. ఒక లాస్ట్ 2 నిమిషాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు.